నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భూసారం పెంచుటకు సూచనలు, ఆవశ్యకతను గురించి వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి వెంకటరమణారెడ్డి గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్తారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాధానాలు పొందవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04020314331, 27031432, అలాగే 27031433. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్ చెప్పండి సార్, మనకు వ్యవసాయ ప్రధానమైన మన రాష్ట్రంలో ప్రత్యేకించి పంటల సాగులో ఈ భూసారానికి ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటి సార్? భూసారం అనేది చాలా ముఖ్యమైనది మా పంట దిగుబడిలో. మన భూసారం పెంచుకోవాలి అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అసలు భూసారం ఎందుకు పెంచుకోవాలి, భూసారం పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. భూసారం పెంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన పైర్ల దిగుబడి సుస్థిరంగా దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే భూసారాన్ని పెంచుకోవాలి. లేదా ఉన్న భూసారాన్ని తగ్గిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఎక్కువ కాలం ఈ దిగుబడుల్ని సుస్థిరంగా దీర్ఘకాలం పాటు కొనసాగించగలం. తర్వాత ఏంటంటే ఈ భూసారాన్ని పెంచుకోపోయినట్లయితే ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి ఇప్పుడు మనం వరి దిగుబడి తీసుకుందాం. దాంట్లో ఇప్పుడు ఎకరానికి 3 టన్నులు కావాలంటే ఉదాహరణకు తీసుకుంటే ఒక 50 కేజీలు నత్రజని కావాలనుకోండి. అదే దీర్ఘకాలంగా మనం 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ 50 కేజీలు వేసినా కూడా మనకు 3 టన్నుల ఉత్పత్తి రాదు. కారణం ఏంటంటే భూసారం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి భూసారం పెంచుకోవాలంటే ఏం చేయాలి, మన ఎరువుల్ని సమతులంగా వాడుకోవాలి. తర్వాత సమగ్ర పోషక యాజమాన్యం చేసినట్లయితే మన దిగుబడులు దీర్ఘకాలంగా ఉంటాయి. తర్వాత భూసారము, భూ ఫలదత, తర్వాత నేల ఆరోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీనివల్ల ఏంటంటే మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు మనం పొందగలం. సార్ ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతు సోదరులు ముఖ్యంగా ఈ భూసారాన్ని పెంచుకోవాలంటే ఎటువంటి చర్యలు చేపట్టినట్టయితే వారికి మేలుకరంగా ఉంటుంది సార్? దీనికి ముఖ్యంగా 4 సూచనలు మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఎరువుల సమతలంగా వాడకం, తర్వాత ఎరువుల సమగ్రంగా మనం వాడుకోవటం, తర్వాత మూడోది ఏంటంటే పంట మార్పిడి ముఖ్యంగా మన పప్పు జాతి పంటలైన లేదా లెగ్యూమ్ జాతి పంటలు వాటితో పంట మార్పిడి చేసుకోవటం. 4వది ఏంటంటే మంచి యాజమాన్య పద్ధతులు మనం సూచించిన మన భూసార పరీక్ష ద్వారా సూచించిన మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ 4 సూచనలు మనం రైతు సోదరులందరూ తప్పనిసరిగా పాటిస్తే మనం అధిక దిగుబడులు పొందడం కాకుండా భూసారాన్ని ఎక్కువ కాలం దీర్ఘకాలం మనం రక్షించుకోవచ్చు. ప్రధానంగా మనకు మీరు అన్నట్టు సార్ ఇప్పుడు సమతుల ఎరువుల వాడకం అన్నారు కదా, అంటే రైతు సోదరులు ఎక్కువగా అంటే విచక్షణ రహితంగా ఈ ఎరువులను వాడడం వల్ల ఖర్చు పెరుగుతుంది, ప్లస్ కాలుష్యం కూడా జరుగుతుంది సార్. అంటే ఈ సమతల ఎరువుల వాడకానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, రైతు సోదరులు ఎట్లా చేపట్టాలి సార్ దీన్ని? ఈ సమతల ఎరువుల వాడకం అంటే ముఖ్యంగా మన పోషకాలలో నత్రజని, భాస్వరము, పొటాషియం అనే 3 పోషకాలు ముఖ్యమైనవి అన్నమాట. ఈ ముఖ్యమైన పోషకాలలో మనం అధిక దిగుబడి కావాలనుకుని రైతులు ఏం చేస్తుంటారు, ఎక్కువగా నత్రజని వేసేస్తున్నారు, మిగిలిన పోషకాలను నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం ఈ పోషకాలను తక్కువ కాకుండా సరియైన సమయంలో సరియైన మోతాదులో మనం వేసుకున్న విధానాన్ని సమతల మన యాజమాన్యం అంటారు, సమతల పోషకాల యాజమాన్యం అంటాం అన్నమాట. ఈ విధంగా మనం చేసినట్లయితే మనం ఏంటంటే నత్రజని ఎక్కువ వేస్తే దానివల్ల ఏంటంటే పురుగులు తెగుళ్లు పెరుగుతాయి, తర్వాత భూమి చౌడుబారుతుంది, తర్వాత నేల యొక్క ఫలదత తగ్గిపోతుంది. ఇవన్నీ కాబట్టి మనం నత్రజనితో పాటు భాస్వరము, పొటాషియం కూడా వేసుకొని భూసార పరీక్షను అనుసరించి మనం ఈ ఎరువుల్ని మనం సిఫారసు చేసిన ఎరువుల్ని మనం భూమికి వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందగలం అన్నమాట. సార్ ప్రధానంగా మీరు అన్నట్టు సమతుల ఎరువుల వాడకంలో అంటే రైతు సోదరులకు తెలియదు కదా సార్, అసలు భూసార పరీక్ష చేసుకుంటే తప్ప వాళ్ళకి తెలియదు. కాబట్టి అసలు భూసార పరీక్షను ఏ విధంగా చేపట్టాలి, ఎట్లా చేసుకోవాలి సార్ వాళ్ళు? సార్ భూసార పరీక్ష అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. భూసార పరీక్ష చేసుకోకుండా మనం ఎరువులు వాడితే మనం బ్లడ్ టెస్ట్ చేసుకోకుండా మందులు వాడినా అదంతా సమానం అన్నమాట. కాబట్టి కంపల్సరిగా ప్రతి రైతు ఏంటంటే భూసార పరీక్ష చేసుకొని దానికి ద్వారా మనం భూసార పరీక్ష కేంద్రం వాళ్ళని సూచించిన ఎరువులను మాత్రమే మనం వాడుకోవాలి అనమాట. అసలు భూసార పరీక్ష అంటే ఏంటంటే మనం పోషకాలు ఉంటాయి,
నత్రజని, భాస్వరం, పొటాషియం, అట్లనే సూక్ష్మ పోషకాలను జింకు, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా మన నేలలో ఉంటాయి. ఆ నేలలో ఎంత మోతాదులో ఉన్నాయో మనకి తెలియదు. ఈ భూసార పరీక్ష చేయించుకుంటే అవి ఎంతెంత మోతాదులో ఉన్నాయో మనకు తెలుస్తాయి అనమాట. అలా చేసి మట్టి నమూనా పరీక్షనే భూసార పరీక్ష అంటాం అనమాట. ఈ భూసార పరీక్ష ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా భూసార పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. భూసార పరీక్ష కేంద్రాల్లో మన భూసార తీసుకెళ్లి సాయిల్ శాంపుల్ తీసుకెళ్లి భూసార పరీక్ష కేంద్రం ఇస్తే వాళ్ళు భూసార పరీక్ష చేసేసి దాంట్లో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకొని దాని ప్రకారం మనం ఎరువులు సిఫారసు చేస్తారనమాట. ఈ విధంగా భూసార పరీక్ష చేసుకుని మనం ఎరువులు వాడుకోవటం చాలా ముఖ్యమైనది. తర్వాత భూసార పరీక్షలో ఏంటంటే మట్టి నమూనా సేకరించడం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఈ మట్టి నమూనా సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఒక శాంపులే మనం, అది కూడా ఒక 1/2 kg మాత్రమే మనం భూసార పరీక్షా కేంద్రానికి పంపిస్తాం. పంపించేటప్పుడు ఏంటంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కడో ఒక చోట మనం మట్టి పరీక్ష మట్టి శాంపుల్ తీసుకొని అది భూసార పరీక్షా కేంద్రం పంపించిన ఖచ్చితమైన రిజల్ట్స్ రావు. కాబట్టి ముఖ్యంగా మట్టి నమూనా సేకరించడంలో చాలా జాగ్రత్తలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల ముఖ్య అంశాలు ఏంటంటే భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరించేటప్పుడు మనకు 1 ఎకరం నుంచి 5 ఎకరాలకి ఒక శాంపుల్ అంటే ఒక చోట తీసుకోకూడదు. ఒక 10-12 చోట్ల నుంచి మనం శాంపుల్స్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకునేటప్పుడు ముఖ్యంగా గట్ల దగ్గర గానీ, చెట్ల కింద గానీ, అంతకుముందు వేసిన పశువుల ఎరువు, తర్వాత కంపోస్ట్ ఎరువులో ఉన్న ప్రదేశాల నుంచి గానీ మనం మట్టి సేకరించకూడదు. అదేవిధంగా పల్లవ ప్రాంతాలు, నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు గానీ అలాంటి చోట కూడా మనం మట్టి నమూనా సేకరించకూడదు. అదే చౌడు భూముల్లో అయితే సపరేట్ గా మనం మట్టి నమూనా సేకరించుకోవాలి. ఈ మట్టి నమూనా సేకరించి సపరేట్ గా మనం చౌడు భూముల కోసము అని మనం పంపించాలన్నమాట. ఈ విధంగా మనం మట్టి నమూనా సేకరించుకోవడం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. తర్వాత మట్టి నమూనా ఎట్లా సేకరించాలి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే అన్నింటి భూసార పరీక్షలో ముఖ్యమైనది మట్టి నమూనా సేకరణ. మట్టి నమూనా సేకరించేటప్పుడు ముందుగా వి షేప్ పిట్ తీసుకోవాలన్నమాట. వి షేప్ పిట్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఒక పారతో తీసుకోవచ్చు. ఒక 6 అంగుళాల లోతు అంటే 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు మనం వి షేప్ లో ఒక గుంట తీసుకోవాలి. గుంట తీసేసుకొని పైనుంచి కింద వరకు కూడా సమాంతరంగా ఒక 2 పక్కలా కూడా ఒక లేయర్ లాగా వచ్చేటట్టు మనం మట్టి నమూనా సేకరించేసి ఇట్లా 10-12 చోట్ల నుంచి మనం మట్టి నమూనా సేకరించుకొని ఒక బకెట్ లో వేసుకుని అదంతా తీసుకెళ్లి ఒక పాలిథిన్ షీట్ గానీ గోనె సంచి మీద గానీ పరుచుకోవాలి. ముందుగా ఉన్న దాంట్లో ఉన్న మట్టి గడ్డలు కానీ, వేళ్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలు చేసేసుకుని ఎదురెదురు భాగాలను తీసేసేసి మిగిలిన 2 భాగాలు కలుపుకోవాలి. మరలా అది మొత్తాన్ని కలిపేసేసి మరలా 4 భాగాలు చేసేసేసి ఎదురు భాగాలు తీసేసి మిగిలిన 2 భాగాలు మనం తీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చివరికి ఒక 1/2 kg సాయిల్ వచ్చే వరకు ఈ విధంగా చేయాలి. దీని ఏంటంటే చతుర్విభజన పద్ధతి అంటాం అన్నమాట. ఈ విధంగా చేసేసి మిగిలిన ఒక 1/2 kg మట్టిని భూసార పరీక్షా కేంద్రానికి మనం పంపించాలి. భూసార పరీక్షా కేంద్రం పంపించేటప్పుడు రైతు పేరు, తర్వాత గ్రామము, మండలము, తర్వాత వాళ్ళ సర్వే నంబరు, తర్వాత అంతకుముందు వేసిన ఏ పైరు వేసాడు, తర్వాత ఏ పైరు వేయదలుచుకున్నాడు, తర్వాత నీటి వస్తే ఉన్నదా లేదా అనే ఆ పర్టికులర్స్ కూడా దాంతో పాటు ఎంక్లోజ్ చేసేసి మనం భూసార పరీక్షా కేంద్రానికి పంపించినప్పుడైతే అప్పుడే మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కర్నూలు డిస్ట్రిక్ట్ ధర్మపురి మండలం నాగారం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీ ప్రశ్న సూటిగా అడగండి సార్. ఇప్పుడు ఖరీఫ్ మనం వరి కోసిన తర్వాత సార్ ఆ మొక్కలు ఉంటాయి, దాన్ని కాలబెడితే మాకు భూసారం పెరుగుతుందా, లేకుంటే సూపర్ తోటి ముడగబెడితే భూసారం పెరుగుతుందా సార్? ఎప్పుడు కూడా మనకు కాల్చకూడదండి. మనం ఎప్పుడైనా ఒకసారి ఎరువు అయిపోయిన తర్వాత వరి కానీ ఏ పైరైనా సరే మనం కాల్చకుండా అది భూమిలోనే అక్టివేట్ చేసి భూమిలో దున్నేసినట్లయితే మనకి చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే భూసారం బాగా పెరుగుతుంది. సార్, ప్రధానంగా మనకు సమతుల ఎరువుల వాడకానికి సంబంధించి ఇంకా రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మనం ముఖ్యంగా చెప్పినట్టే నత్రజనితో పాటు భాస్వరం, పొటాషియం అని కూడా చెప్పుకున్నాం కదా. తర్వాత ఈ సమతుల భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత మనం రైతు సోదరులకి వాళ్ళకి రైతులు సూచనలు ఇస్తారన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి, ఎంతెంత వేసుకోవాలి అనే సూచనలు ఇస్తారు. దాంట్లో కూడా 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. ఒక పద్ధతి వచ్చేసి మనం ముందుగా నత్రజని, భాస్వరం, పొటాషియం ముఖ్యంగా కాబట్టి వాటిలో శాతాన్ని బట్టి
ఎక్కువ, తక్కువ లేదా మధ్యస్థంగా అనే నేలలుగా విభజిస్తారు. ఈ విధంగా విభజించిన తర్వాత తక్కువ ఉందనుకోండి, మనకు ఆ పైరుకి సిఫారసు చేసిన ఎరువులో ఒక 30% పెంచుకొని వేసుకోవాలి. అదే మధ్యస్థంగా ఉంటే సిఫారసు చేసిన ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. లేదా ఎక్కువ ఉందనుకోండి, సిఫారసు చేసిన ఎరువుల్లో 30% తగ్గించుకొని ఇది ఒక పద్ధతి అనమాట. సపోజ్ ఉదాహరణకు తీసుకుంటే నత్రజని తీసేసుకున్నాం అనుకోండి, 112 కేజీలకి ఒక ఎకరానికి 112 కేజీలు నత్రజని ఉంటే దాన్ని తక్కువ అంటాం. అది 112 నుంచి 224 కేజీలు ఉంటే అది మధ్యస్థం అంటాం అనమాట. దానికంటే 224 కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువ అంటాం అనమాట. ఈ విధంగా ఎక్కువ ఉంటే 30% తగ్గించుకోవాలి, అది తక్కువ ఉంటే 30% పెంచుకోవాలి. కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి సార్. నల్గొండ డిస్ట్రిక్ట్ బాక్సాపేట సార్. అడగండి సార్, ప్రశ్న అడగండి. సార్, చౌడు నేల మాది. చౌడు ఉన్నది సార్ కొంచెము. చెప్పండి. ఆ చౌడు ఉన్న దగ్గర మొత్తం పొలం మొత్తం అతకట్లేదు సార్ అసలు. కరెక్టేనండి. చౌడు ఉంటే మనం పైర్లు సరిగా అతకు, సరిగా దిగుబడి కూడా రాదు. మీకు చౌడు పోవాలంటే ముందు ముఖ్యంగా మీరు భూసార పరీక్ష చేయించుకోవాలి. భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత దాని ప్రకారం వాళ్ళ యాజమాన్య పద్ధతులు చెప్తారు, దాని ప్రకారం మనం చేసుకోవాలన్నమాట. దీంట్లో తెల్ల చౌడు ఉంటుంది. ఆ తెల్ల చౌడు ఏంటంటే మీరు ఆ భూమిని ముఖ్యంగా 5-6 పార్ట్లుగా విభజించుకొని చిన్న చిన్న మడులు చేసుకుని దాంట్లో నీరు పెట్టేసేసి ఒక 4-5 రోజులు ఉంచేసి తర్వాత తీసేసినట్టయితే మీకు ఆ చౌడు తగ్గిపోతుంది. తర్వాత పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నట్లయితే ఈ చౌడు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో విరిగిపోతుంది, మనకి మంచి దిగుబడులు వస్తాయన్నమాట. సార్, మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్, ఇక్కడ మేము పత్తి ఎక్కువ పండిస్తాం సార్. మేము చెప్పండి. అదే పత్తి గురించి అడుగుదామని ఫోన్ చేస్తాం సార్. పత్తి గురించి ఏం కావాలి మీకు? ఏం కావాలంటే ఇప్పుడు మాకు 40 ఎకర్లు ఉన్నాయి సార్. పత్తి ఎట్లా, దాని గురించి అని, ఇది ఏ విత్తనాలు అయితే బాగుంటాయని సార్. మీకు విత్తనాలు ఎన్ని కావాలంటే మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని కనుక్కోండి. అలా మీకు ఏ విత్తనం, మీ ఏరియాకి ఏ విత్తనాలు వేసుకోవాలో లేకపోతే ఏ హైబ్రిడ్స్ వేసుకోవాలో అవన్నీ కూడా వివరంగా చెప్తారనమాట. వాళ్ళని అడిగి తెలుసుకోండి. సార్, ప్రధానంగా మనకు మీరు అన్నట్టు సమతుల ఎరువుల వాడకంలో రైతు సోదరులు అంటే నత్రజని, భాస్వరం ఇట్లాంటి ఎరువులను అంటే ఎట్లా వాళ్ళు సిఫారసు చేసిన మేరకు ఎట్లా వాడుకోవాలి సార్ మధ్యస్థంగా ఉన్నప్పుడు? ఇందాక చెప్తున్నటువంటి తక్కువగా ఉంటే 30% పెంచుకొని, మధ్యస్థంగా ఉంటే సిఫారసు చేసిన ఎరువులు, ఎక్కువ ఉంటే 30% తగ్గించుకొని వాడుకున్నాం. ఇది ఒక పద్ధతి. ఇదే కాకుండా కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎరువుల సమీకరణము అంటే ఫర్టిలైజర్ ప్రిస్క్రిప్షన్ ఈక్వేషన్స్ అని ప్రధానమైన పంటల అన్నింటిలో కూడా, అన్ని మండలాల్లో కూడా, వ్యవసాయ మండలాల్లో కూడా నేలలను బట్టేసేసి ఈ సమీకరణాలను రూపొందించారు. మనం ఒక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. సార్, నా పేరు చంద్రశేఖర్ సార్. బాక్సాపేట నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మాది భూమి ఉంది సార్, అందులో మనం పొలంలో వరి, చెరుకు పెట్టాం సార్. చెరుకు పెట్టినప్పుడు ఏంటంటే వాటర్ పెడతాం కదా సార్, వాటర్ ఇనికిపోతుంది సార్. ఏమంటే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఉండట్లేదు సార్ అక్కడ వాటర్. అంటే బాగా తేలిక భూములు అయి ఉంటాయండి మీరు. బాగా తేలిక భూముల్లో ఏంటంటే నీరు త్వరగా ఉండదన్నమాట. తేమ కూడా ఎక్కువ రోజులు ఉండదు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి మన గవర్నమెంట్ వారు చేపట్టినటువంటి చెరువు మట్టి మీరు తోలుకున్నట్లయితే తేలిక నేలల్లో మన భూమి బాగా నీరు ఇంకిపోతుంది. తర్వాత ఏంటంటే ఎక్కువ రోజుల తేమ ఉంటుంది అనమాట. అది మీరు బాగా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది మీరు ఇది చెరువు మట్టి బాగా వేసేసుకొని తర్వాత మీకు సేంద్రీయ ఎరువులు ఏమన్నా అవైలబిలిటీ ఉంటే అవి కూడా వేసుకోండి. వరికైతే మీకు పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే చాలా మంచిది అనమాట. సార్, మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం నుంచి అండి, ఖమ్మం జిల్లా నుంచి. అడగండి, మీ ప్రశ్న అడగండి. నా ప్రశ్న అండి, ఇప్పుడు వరికి వచ్చారండి వ్యవసాయం, ఇప్పుడు యాసంగి ఉంటది కదా, చెప్పండి. అది భూమి సారవంతంగా ఉండాలంటే ఇప్పుడు మళ్ళీ పిల్లులు కానీ అలా వేసుకుంటే బాగుంటదని దానికోసం అడుగుతున్నానండి. వేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు వర్షాలు పడిన తర్వాత పచ్చిరొట్ట ఎరువులు అని ఉంటాయి అనమాట. పచ్చిరొట్ట ఎరువులు మీరు వేసుకొని అది పూత రాకముందే వచ్చిన తర్వాత అది భూమిలో కలయి దున్నేసేసి మనకు దమ్ము చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. దాంట్లో ఉన్న మనకు ఆర్గానిక్ కార్బన్ శాతం కూడా బాగా పెరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఈ వరికే కాకుండా తర్వాత పైర్లకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది.
ఓకే అండి. సార్, ప్రధానంగా మనకు మీరు ఇంతకు ముందు వివరిస్తున్నట్టు అంటే మనకు ఎరువుల శాతం ఎక్కువ తక్కువ మధ్యస్థంగా ఉన్నప్పుడు వేసుకునేటువంటి దాంతో పాటు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఎరువుల సమీకరణం గురించి అనే అంశాన్ని గురించి చెప్పుకుంటున్నాము. ఈ ఎరువుల సమీకరణంలో ఏంటంటే ప్రధాన పంటల అన్ని పంటలకు కూడా వ్యవసాయ సమీకరణాలు ఉన్నాయి. దాన్నే ఫర్టిలైజర్ ప్రిస్క్రిప్షన్ ఈక్వేషన్స్ అంటాము. ఈ ఈక్వేషన్స్ ప్రకారం ఏంటంటే అంతకుముందు చెప్పుకున్న తక్కువ ఎక్కువ కాకుండా ఏంటంటే ఖచ్చితంగా సపోజ్ మన తక్కువ ఎక్కువలు ఏంటంటే 112 కేజీల కంటే తక్కువ ఉంటే ఎంత అన్నా కూడా మనం ఒకే 30% తగ్గి పెంచుకొని వేసుకుంటాం. అలా కాకుండా ఈ సమీకరణాన్ని ఉపయోగించి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 112 కేజీలు ఉంటే ఎంత వేసుకోవాలో తెలుసుకుందన్నమాట. అయితే 115 కేజీలు ఉన్నా కూడా అట్లా పెరుగుతున్న కొంది కూడా మనం సిఫార్సు చేసిన ఎరువు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే దానికంటే కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. మన విశ్వవిద్యాలయం డెవలప్ చేసిన ఈ ఫర్టిలైజర్ ప్రిస్క్రిప్షన్ ఈక్వేషన్స్ అంటాము. అదే ఎరువుల సమీకరణ. ప్రధానంగా రైతు సోదరుల్లో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే ఈ నత్రజని ఎరువులను యూరియాను విచక్షణ రహితంగా వాడుతుంటారు కదా సార్. అంటే మనం ఏం సిఫారసు చేస్తాం సార్? అంటే ఏ నేలలను బట్టి అయినా కావచ్చు, జనరల్ గా సార్ మన సాధారణంగా జనరల్ గా ఏంటంటే మన నత్రజని, భాస్వరము, పొటాషియము ఈ 3 కూడా మనం సిఫార్సు చేస్తాము. అదే భూసార పరీక్ష చేసిన తర్వాత దాంట్లో ఏదన్నా మన మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే అది కూడా సరి చేసుకోమని చెప్తాము. అలా కాకుండా ఏదైనా మన భూమిలో ఏదైనా లోపాలు ఉంటే అంటే చౌడు భూములు కానీ లేకపోతే తెల్ల చౌడు కానీ కారు చౌడు కానీ ఇలాంటివి ఉంటే మనం ఏమి వేసుకోవాలి, ఏమి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే వివరాలు కూడా మనం భూసార పరీక్ష కేంద్రం నుంచి అంతే. దాని ప్రకారం మనం ఫాలో అయితే మనం దాని ప్రకారం ఎరువులు వాడుకోవచ్చు, తర్వాత యాజమాన్య పద్ధతుల్లో పాటించుకోవచ్చు. మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి మనం పొందగలం. సార్, ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మా నలగొండ సార్, ఉల్లిగొండ నుంచి మాట్లాడుతున్నా సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ కొద్దిగా తెల్ల సాగు లెక్క ఉంటుంది సార్ భూమి, అంటే పొలం వేస్తే బాగుంటుందా మొక్కలు సార్ అలా? మీకు తెల్ల చౌడు ఉందంటే ముందు భూసార పరీక్ష చేయించుకోండి. అక్కడ నుంచి ఒక శాంపుల్ తీసేసుకుని భూసార పరీక్ష పంపించేసేసి అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి మీకు చెప్తారనమాట. తెల్ల చౌడులో మాకు ఈసీ అని ఒకటి ఉంటుంది, దాన్ని టెస్ట్ చేసిన తర్వాత మీకు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే పద్ధతులన్నీ కూడా చెప్తారు. ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తాను, ఒకసారి వినండి. ఎందుకంటే తెల్ల చౌడు ఉంటే మటుకి మనం దాంట్లో ఉన్న ముందు ఆ పై లేయర్ తెల్లగా ఉన్న లేయర్ ను మనం తొలగించాలి. అదేవిధంగా మంచినీటిని పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న మడులు చేసేసుకుని ఆ చిన్న చిన్న మడుల్లో మంచినీటిని పెట్టేసేసి ఒక 3-4 రోజులు ఉంచేసేసి తర్వాత ఆ మురుగు నీటిని మనం తీసేయాలి. ఈ విధంగా చేస్తే ఏంటంటే మన కొంతవరకు తెల్ల చౌడు తగ్గిపోతుంది. తర్వాత ఏంటంటే మనం పచ్చిరొట్ట ఎరువులు కానీ సేంద్రీయ ఎరువులు కానీ ఇలాంటివి వేసేస్తే మనకు 3-4 సంవత్సరాల్లో మళ్ళీ భూమి మామూలుగా అయిపోతుంది అనమాట. సార్, మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్, నేను మిర్చి వేసేదానికి మామూలుగా పచ్చిరొట్ట పైరు వేసేదానికి మామూలుగా అద్దులో తల్లి ఒక నెల అయిన తర్వాత దిక్కుతుంటే మళ్ళా కుళ్ళిపోతుంది కదా సార్, తర్వాత పచ్చిరొట్టగా పనిచేయదంటారా సబ్జలు? అంటే అది క్రాప్ వేస్ట్ అంటాము. అది కూడా మన భూమిలో దున్నుకోవచ్చు. అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడానికి ఏంటంటే సోర్ ఫాస్ఫేట్ వేసేస్తే అది తొందరగా కుళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. లేదంటే పచ్చిరొట్ట ఎరువులు జీలుగా, జనుము అలాంటివి కూడా వేసేసి పూత రాకముందే మనం భూమిలో కలిగి వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా దేని వల్ల అయినా కూడా మనకేంటంటే సేంద్రియ పదార్థం మన భూమిలో పెరగాలి. అది ముఖ్య ఉద్దేశం అనమాట. అదే సార్, మరి జీలుగా అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందో, ఇదైతే స్మూత్ గా వచ్చి బాగా మెత్తగా ఉండి తొందరగా మీరు ఏ విధంగా చేసుకున్నా మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఏ విధంగా చేసుకున్నా కూడా మనకి భూమిలో సేంద్రీయ పదార్థం పెరగటమే మన ప్రధాన అంశం అనమాట. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ప్రధానంగా మనకు రెండో సూచనగా మీరు సమగ్ర ఎరువుల యాజమాన్యం అన్నారు. అసలు సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే ఏంటి, దాని రైతు సోదరులు ఏ విధంగా చెప్పాలి సార్? ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే మనం ముఖ్యంగా రసాయనిక ఎరువులే వాడుతుంటారు మన రైతు సోదరులందరూ కూడా. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు, తర్వాత జీవన ఎరువులు, ఈ మూడు కలిపి వాడుకునే పద్ధతినే సమగ్ర ఎరువుల యాజమాన్యం లేదా సమగ్ర ఎరువుల వాడకం అంటాం అనమాట. ఈ మూడు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు, తర్వాత జీవన ఎరువులు, ఈ మూడు కూడా మనం కలిపి వాడుకోవాలన్నమాట. ఎలా వాడుకోవాలి? 3 పాళ్లలో 2 పాళ్లు రసాయనిక ఎరువులు, 1 పాలు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువు. ఈ విధంగా వాడుకుంటే ఏంటంటే మనకి భూసారం పెరగటమే కాకుండా ఖర్చు తగ్గుతుంది, దిగుబడులు పెరుగుతాయి అన్నమాట. సార్, సమగ్ర ఎరువుల యాజమాన్యంలో మొట్టమొదటిసారి మీరు అన్నట్టు అంటే ఈ రసాయన ఎరువుల వాడకం అన్నారు కదా సార్, దాన్ని ఏ విధంగా చెప్పాలి సార్? అంటే నేల రసాయనిక ఎరువుల్లో ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాషియం అనే 3 ఉన్నాయన్నమాట. ఈ నత్రజని మనం ఒకేసారి ఎప్పుడూ వేయకూడదు పొలాల్లో. ఎందుకంటే 4-5 స్ప్లిట్స్ లాగా మనం వేసుకోవాలన్నమాట. అప్పుడే దాని వినియోగ శక్తి బాగా ఉంటుంది అనమాట. ఒకేసారి వేసామనుకోండి మొత్తం అంతా వేస్టేజ్ అయిపోతుంది అనమాట. భూమిలో నీళ్ళ ద్వారా పోవటం కానీ, గాలిలో ఆవిరవటం పోవటం కానీ, లేదంటే నీటి ద్వారా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నారాయణపూర్ మనం విద్యా సార్ మరి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మాకు నల్లరేగడ్డ ఉంది సార్ మరి. చెప్పండి. దుశ్చరితగా వచ్చిందండి. ఏమొచ్చిందండి? గడ్డి, తీగజాతి గడ్డి అనేది దుశ్చరితగా తెలుసా సార్? గడ్డి వచ్చిందా? దుశ్చరితి కానీ తీగ వాడుతుంది, మొత్తం మొద్దులు అవుతుంది కానీ పోవట్లేదు. అది ఇంతకు దున్నిచ్చినా మళ్ళీ ఎక్కువ అవుతుంది, ప్లగ్ ఇచ్చినదండి. మీకు అలాంటి గడ్డికి గడ్డి మందులు వాడుకోవచ్చు. మీరు మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించేసేసి గడ్డి మందులు ఉంటాయి అనమాట, గడ్డిని కంట్రోల్ చేయడానికి. ఆ మందులు వాడుకుంటే మీకు తొందరగా తగ్గిపోతుంది. అంటే అది వాడినా మనం పోవట్లేదు. గడ్డి మంది అంటే ఒక గడ్డి వస్తుంది సార్, లేకపోతే నిగజాతి అని అది బాగా అభివృద్ధి అవుతుంది గడ్డలు లేక కింద ఏర్లు. అవన్నీ ఉన్నప్పుడు కూడా ఏంటంటే మీకు మన పైరు లేనప్పుడు వేరే గడ్డి మందులు ఉంటాయి. అలాంటి మందులు వాడుకుంటే ఏంటంటే మీకు ఒక్కసారికి పోదు, అది 2-3 సంవత్సరాలకైనా మీరు ఆ మందు వాడుకుంటే మీకు ఎట్లా వాడుకోవాలి అనే పద్ధతులు అవన్నీ కూడా దాంట్లో ఉంటాయా. మీరు వ్యవసాయ అధికారిని అడిగేసేసి ఏ మందు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అవన్నీ కూడా మీకు వివరంగా తెలుసుకొని దాని ప్రకారం వాడండి. సార్, ప్రధానంగా మనకు రసాయన ఎరువుల వాడకంలో అదేవిధంగా సేంద్రియ ఎరువుల వాడకం దీన్ని ఏ విధంగా చేపట్టాలి సార్ రైతు సోదరులకు? ఈ రసాయనిక ఎరువుల్లో ముఖ్యంగా చెప్పినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటాయి. నత్రజని మటుకి ఒకేసారి వేయకుండా 3-4 సార్లు పైరులో 3-4 సార్లు వేసుకున్నట్టు మనం అది వేస్టేజ్ కాకుండా ఉంటుంది, దాని యొక్క వినియోగ శక్తి కూడా బాగా పెరుగుతుంది. అదే భాస్వరం తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు మనం దుక్కిలోనే వేసుకోవాలి, లేదంటే మనం వరిలో అయితే దమ్ములోనే వేసుకోవాలి. ఎందుకంటే అది భాస్వరము ఎక్కువగా మనం వేర్లు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, కానీ తర్వాత ఇన్వెస్ట్ లో ఉపయోగపడదు. మన వాళ్ళు ఏంటంటే మన రైతు సోదరులందరూ కూడా కాంప్లెక్స్ ఎరువులు మధ్యలో కూడా వాడుతుంటారు. దాంట్లో ఉన్న నత్రజని మాత్రమే మనకు పేరుకు ఉపయోగపడుతుంది, కానీ భాస్వరం ఇన్వెస్ట్ లో కూడా ఉపయోగపడుతుంది. ఆ భాస్వరం ఏంటంటే ఉపయోగపడకపోగా భూమిలో ఉండిపోతుంది అనమాట, లభ్యం కాని రీతిలోకి మారిపోతుంది. కాబట్టి భాస్వరం తర్వాత పొటాష్ కూడా మనం ముందు దుక్కిలోనే వేసుకోవాలి. ఈ పొటాష్ ఏంటంటే ఒక్కోసారి తేలిక భూముల్లో అయితే మటుకి 2 సార్లు కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సార్, ప్రధానంగా దీంతో పాటు రసాయన ఎరువుల వాడకంతో పాటు సేంద్రియ ఎరువులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి సార్? సేంద్రియ ఎరువుల్లో ముఖ్యంగా సేంద్రియ ఎరువులు తీసేసుకుంటే చాలా రకాల సేంద్రియ ఎరువులు ఉన్నాయి. దాంట్లో పశువుల ఎరువు అని ఒకటి, లేదా కంపోస్ట్, పట్టణ కంపోస్ట్ కానీ, లేదంటే కోళ్ల ఎరువు, లేదంటే మేకల గొర్రెల ఎరువు, లేదంటే ఇంకా చాలా రకాలైనటువంటి పచ్చిరొట్టె ఎరువులని, తర్వాత ఎక్కడైనా షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ చెరుకు మడ్డి, దాన్ని ప్రెస్ మడ్ కేక్ అంటాము, అది కూడా మనం వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా సేంద్రియ ఎరువుల కిందనే వస్తాయి. దీన్ని ఏంటంటే స్థూల సేంద్రియ ఎరువులు అంటాము.
అలా కాకుండా వేరే రకాల ఉన్నాయి ఏంటంటే మనకి కేక్ ఆయిల్ కేక్స్ అంటాం అనమాట. దాన్ని ఏంటంటే చెక్క నూనె తీసిన తర్వాత వచ్చే చెక్కను కూడా మనం వాడుకోవాలి. ముఖ్యంగా ఆముదము ఇలాంటివి వాడుకో మనం గానుగ కానీ వేప కానీ ఇలాంటివి కూడా మనం వాడుకోవచ్చు అనమాట. వీటన్నిటిలో ఏంటంటే మనం వీటిల్లో కొంచెం ఎక్కువ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నూనె చెక్కలో కానీ ఇలాంటి చెక్కలో కానీ. అదే మనం ముందుగా చెప్పినట్టు పశువుల ఎరువు కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటి అన్నింటిలో కూడా పోషకాలు చాలా తక్కువ శాతం ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది మనం వేసినప్పుడు భూమిలో ఉన్న సేంద్రీయ కర్బనం అంటాము, అది పెరుగుతుంది. అది పెరగటం వల్ల ఏంటంటే సూక్ష్మజీవులు మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయి అనమాట. అంతేకాకుండా ఏంటంటే దీనివల్ల ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే భౌతికంగా చాలా మార్పులు, భూభౌతిక లక్షణాలన్నీ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. భూభౌతిక లక్షణాల్లో ముఖ్యంగా హెవీ సాయిల్స్ తీసుకున్నాం అనుకోండి, 40 ఎకరాల భూములు అలాంటి సాయిల్లో మనం ఈ సేంద్రీయ ఎరువులు వేస్తే అది గుల్లబారి వేర్లు బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అదే తేలిక నేలలో ఇసుక నేలల్లో వేస్తున్నట్టయితే నీరు బాగా తీసేసుకుని తేమని ఎక్కువ రోజులు మనం భూమిలో ఉండేటట్టు చేసేసి నిలిచి ఉండేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. అలా ఉండటం వల్ల ఏంటంటే ఏదైనా మనం ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అనమాట. సార్ రైతు సోదరులు అంటే ఎన్ని పాలలో వాడుకోవాలి సార్? అంటే ఇప్పుడు రసాయన ఎరువులను దాంతో పాటుగా సేంద్రియ ఎరువులను అంటే ఏ పాలలో వాడుకున్నట్టయితే ఖర్చు తక్కువ ప్లస్ మళ్ళీ రైతుకు ముఖ్యంగా ఏంటంటే రసాయనిక ఎరువులు ఏమన్నా 3 పాలు తీసుకుని మొత్తం 3 పాలు తీసుకుంటే 2 పాళ్ళు రసాయనిక ఎరువులు, 1 పాళ్ళు మన సేంద్రియ ఎరువులు, ఆ తర్వాత జీవన ఎరువులు. ఇవన్నీ కూడా అలా వాడుకుంటే మనకు ఖర్చు తక్కువ అవుతుంది, తర్వాత అధిక దిగుబడి వస్తుంది. నేల ఆరోగ్యం బాగా ఉంటుంది అనమాట. సార్ ప్రధానంగా మనకు ఈ వర్మీ కంపోస్ట్ ఇటీవల సార్ ఒక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే సార్, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నా, మదన్ రెడ్డిని. అడగండి రెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి సార్. మాది రేగడి చేల తోట ఉంది, 7 సంవత్సరాలది బతాయి తోట. చెప్పండి. అందులో ఈ వర్షం పడితే ఇప్పుడు జీలు వేద్దాం అనుకుంటున్నా, ఎట్లుంటది? వేసుకోవచ్చండి. మీరు మధ్యలో వేసేసేసి అది కాయలు ఉన్నాయి, అయితే కాయలు ఇప్పుడేం రావు, అక్టోబర్ లో వస్తాయి కాయలు తెంపడానికి. అలా ఏంటంటే రేపు వర్షాలు పడతాయి కదా జూన్ ఆ ప్రాంతంలో, అప్పుడు వర్షాలు పడినప్పుడు మీరు జీలుకి కానీ జనుము కానీ ఇలాంటివి వేసుకొని అది పూత రాకముందే మనం భూమిలో కలిగినట్టయితే మన సేంద్రీయ పదార్థం బాగా భూమిలో బాగా పెరుగుతుంది అనమాట. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు వేసేసుకోవచ్చు. ఇంతకుముందు 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు తోట ఉన్నప్పుడు వేసిన, ఇప్పుడు కాయలు ఉన్నాయి కదా, ఏమన్నా ఇబ్బంది అయితే? ఇబ్బంది ఏం లేదు, మీరు మధ్యలో వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ పెరగకుండా చూసేసుకొని అప్పుడు మనం భూమిలో కలిగి దున్నుకోవాలన్నమాట. సార్ ప్రధానంగా మనకు ఈ రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, ఇంకొక భాగం జీవన ఎరువులు అన్నారు కదా సార్. ఈ జీవన ఎరువుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, రైతులు ఎట్లా వినియోగించుకోవాలి సార్? ఈ జీవన ఎరువుల్లో మనం ముఖ్యంగా సమగ్ర యాజమాన్యంలో, సమగ్ర ఎరువు యాజమాన్యంలో జీవన ఎరువుల పాత్ర చాలా ముఖ్యమన్నమాట. ఈ జీవన ఎరువుల్లో ఏంటంటే ముఖ్యంగా నత్రజని సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, భాస్వరం సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి. అలా జీవన ఎరువులలో ఉపయోగాలు ఏంటి? జీవన ఎరువులు ఏంటంటే అది గాలిలో నత్రజని తీసేసుకుని మొక్కకు అందిస్తుంది ఒకటి. తర్వాత భూమిలో ఉన్న లభ్యం కాని రీతిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి లభ్యమైన రీతిలోకి మార్చేసి మొక్కకు అందిస్తాయి. అంతేకాకుండా ఈ మన మొక్కలకు కావాల్సినటువంటి ఎంజైమ్స్ కానీ, విటమిన్స్ కానీ, హార్మోన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉత్పత్తి చేసేస్తాయి, మొక్క బాగా పెరుగుదలకు ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా తర్వాత దిగుబడి ఎటుబడి 10-20% వరకు దిగుబడి పెరుగుతుంది. తర్వాత మనం భాస్వరము నత్రజని ఎరువుల్లో 20-30% వరకు మనం తగ్గించుకోవచ్చు. ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన జీవన ఎరువులు వాడుకోవడం చాలా అవసరం అన్నమాట. ప్రధానంగా రైతులు ఉపయోగించేటువంటి జీవన ఎరువులు ఏమున్నాయి సార్ రైతులకు? ముఖ్యంగా నత్రజని ఎరువుల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన పప్పు జాతి పంటలతో మనం ఇచ్చేయమంటాం. పప్పు జాతి పంటలు ఎందుకు చేయమంటాం? దాని వేర్ల మీద బుడపలు ఉంటాయి, దాంట్లో ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అది గాలిలో నత్రజని తీసేసుకొని మొక్కకు అందిస్తూ ఉంటుందన్నమాట. అది మొక్క నుంచి ఆహారం తీసేసుకొని ఇదే నత్రజని సప్లై చేస్తూ ఉంటుంది. దీన్నే సింబియాటిక్ అసోసియేషన్ అంటాము. ముఖ్యంగా నత్రజని సంబంధంలో రైజోబియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. తర్వాత దీంతో పాటు అజోస్పైరిలము, అసిటోబ్యాక్టర్, తర్వాత వరిలో మాత్రమే వాడే నీలి ఆకుపచ్చ నాసు, బ్లూ గ్రీన్ ఆల్గే అంటాము, తర్వాత అజోలా,
ఈ రెండు కూడా వరికి మాత్రమే మనం వాడుకోవాలి. మిగిలిన అజిటోబ్యాక్టర్ గానీ అజోస్పైరిలం గానీ అన్ని పైర్లకే వాడుకోవచ్చు. ముఖ్యంగా అజిటోబ్యాక్టర్ వచ్చేసేసి కూరగాయల్లో బాగా పనిచేస్తుంది. ఇది నత్రజని స్థిరీకరించడంలో కొంచెం తక్కువ స్థిరీకరించినా కూడా ఇంకా ఎక్కువగా ఏంటంటే ఈ హార్మోన్స్ తర్వాత ఎంజైమ్స్ ఇలాంటివి ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనకు కూరగాయ పంటలలో బాగా ఉపయోగంగా ఉంటుంది. అలా అజోస్పైరిలం తీసుకుంటే అజోస్పైరిలం వచ్చేసేసి మన వరిలో వేసుకోవచ్చు. జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి ఇలాంటి పైర్లన్నిటికీ కూడా మనం అజోస్పైరిలం వాడుకోవాలన్నమాట. అజోస్పైరిలం నత్రజని బాగా స్థిరీకరిస్తుంది. దాంతోపాటు ఈ ఎంజైమ్స్ హార్మోన్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది అనమాట. ఈ ముఖ్యంగా నత్రజని సంబంధించిన జీవన ఎరువులు. అంతేకాకుండా చెరుకులో మాత్రమే వాడే ఇంకో నత్రజని జీవన ఎరువు ఉంది, అదేంటి ఎస్టోబ్యాక్టర్ అంటాం అనమాట. ఆ చెరుకులో మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. ఈ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినట్టు ఇవన్నీ కూడా ముందుగా రైజోబియం తీసుకున్నట్లయితే రైజోబియం పప్పు జాతి పంటలకే మనం వాడుకోవాలి. ఏ పంటలు అంటే మినుము, పెసర, కంది, శనగ. తర్వాత మన నూనె గింజల పంటలైనటువంటి సోయా చిక్కుడు, వేరుశెనగ. తర్వాత మనం పసిగ్రాసాలకు కూడా కొన్ని పసిగ్రాసాలు ఉన్నాయి, బర్సీము, ఉలవలు ఇలాంటి పసిగ్రాసాల్లో కూడా ఈ రైజోబియం కల్చర్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ రైజోబియం కల్చర్ వాడేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ పైరుకు మాత్రమే స్థిరీకరించారో ఆ పైరుకి మాత్రమే వాడుకోవాలి. ఒక పైరు ఇంకొక పైరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. అది గ్రౌండ్ నట్ రైజోబియం వచ్చే గ్రౌండ్ నట్ మనం వేరుశెనగకే వాడుకోవాలి, ఇంకొక పైరుకి పనికిరాదు అనమాట. ముఖ్యంగా అది మటుకు రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అది జీవనెరువులు వాడేటప్పుడు కూడా ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జీవనెరువుల ప్యాకెట్ మీద దానికి గడువు తేదీ ఉంటుంది. గడువు తేదీ లోపల మాత్రమే మనం వాడుకోవాలి. వాడితే దాంట్లో ఉన్న ఏంటంటే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ నాణ్యత అనేది 10 మిలియన్ నుంచి 100 మిలియన్ సూక్ష్మజీవుల వరకు 1 గ్రాములో ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే అది నాణ్యమైన జీవనెరువు అని మనం చెప్పుకుంటాం అనమాట. అలాంటి ఉన్న జీవనెరువునే మనం వాడుకోవాలన్నమాట. సో ప్రధానంగా ఈ జీవన ఎరువులతో పాటుగా అంటే రైతు సోదరులు క్షేత్రస్థాయిలో ఇప్పుడు వాళ్ళకు అంటే ఈ రెసిడ్యూస్ అంటాం కదా సార్, పంట అవశేషాలు. సార్ ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు వంశీ మోహన్ రెడ్డి, వరంగల్ జిల్లా. అడగండి రెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి సార్. సార్ అన్నారు, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మాది ఒక 18 సంవత్సరాలు మామిడి తోట సార్. చెప్పండి. దాంట్లో కొంచెం మరి తేలికపాటి నేలలు అంటే మరి శాండీ సాయిల్స్, ఎర్రజలక నేలలు శాండీ సాయిల్స్ ఉన్నాయి. లాస్ట్ 2012 లో కొంచెం వాటర్ ప్రాబ్లం వచ్చి కొన్ని చెట్లు అంటే డ్రిప్ పెట్టించాను అంత పెద్ద చెట్లకి. సో అవి ప్రాపర్ గా మెయింటైన్ చేయలేక డ్రిప్ ని కొన్ని చెట్లు నీళ్లు సరిపోక చనిపోయినాయి అని అంటారు. నేను చెక్ చేయించలేదు, రూట్ రాట్ కానీ అలాంటిది ఏం లేదన్నారు, మన యూనివర్సిటీలో చెక్ చేయించానని. సో వాళ్ళు ఒక గౌడ్ గారు ఉండి ఎక్కువ వరి మన పశువుల ఎరువు వేయమని చెప్పారు. మంచిది. ఇంకొకటి సార్, ఈ మన పచ్చి రొట్టె ఎరువులు వేస్తున్నామని అడ్వైజ్ చేస్తున్నారు. అది కూడా మంచిదే. పచ్చి రొట్టె ఎరువులు వేసేసుకొని మీరు భూమిలో కలిగి దున్నేశారనుకోండి. చెట్టు కింద పడదు కదా సార్, ఎట్లా చెట్టు కింద దున్నలేము కదా, ట్రాక్టర్ గానీ నాగండు గానీ పోవు. సో సాలం అంటే చెట్ల సందులు వేయగలుగుతామని చెట్టు క్యానోపీ కింద మాత్రం వేయలేం కదా. ఒకవేళ విత్తనాలు చల్లినా లేచినా మనం వాటిని దున్నలేం కదా, ఎట్లా దాన్ని అని. మీరు అలాంటప్పుడు ఏంటంటే మీకు ఆ పచ్చి రొట్టె ఎరువులు ఎటు కూడా వేస్తారు కదా, అది కోసేసి మీరు అది ఎక్కడైతే మన చెట్టు చుట్టూ వేసేసుకొని మురగబెట్టేస్తే అది కూడా ఉపయోగంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా చేయండి. పడేసేసి అది కుళ్ళిపోతుంది. కొంచెం సోమర్ ఫాస్ఫేట్ వేసేస్తే తొందరగా కుళ్ళిపోతుంది. అది తీసేసుకొని సరిపోతుంది అనమాట. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మంత్రాలయం సార్. అవును సార్, చెప్పండి సార్. దానికి ఇప్పుడు మేము ఫార్మిడ్ మెన్యూలో దీన్ని పశువులకైతే ఇస్తున్నాము. దాంతో పాటు సూపర్ ఫాస్ఫేట్ కానీ యూరియన్ కలిపి వేస్తే వేయకూడదా? వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. దాంతో పాటు సేంద్రీయ ఎరువులతో పాటు కలిపి వేసుకోవచ్చు. ఒక జీవన ఎరువులు ఇలాంటి వాటితో పాటే మనం రసాయనిక ఎరువులు కలపకూడదు, కానీ సేంద్రీయ ఎరువులతో పాటు కలిపి వేసుకోవచ్చు, ఏం కాదు. సార్ ప్రధానంగా మనకు రైతు సోదరులు క్షేత్రస్థాయిలో అంటే పంటలు కోసేసిన తర్వాత అంటే వాటిని ఇట్లా ఉపయోగించుకోవాలి సార్ భూసారం. పంటల అవశేషాలు కూడా మనం భూమిలో ఇందాక ఒక రైతు సోదరుడు అడిగాడు, ఏంటి అది కాల్ చేయమంటారా అని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాల్చకూడదు. అవశేషాలు అన్ని కూడా మనం భూమిలో కలిగి నేసేస్తే దానివల్ల సేంద్రీయ పదార్థం మనం పెరుగుతుంది అనమాట. దాని కాల్ చేసామనుకోండి, దాంట్లో ఉన్న ఏమీ ఉండదు, అంతా కూడా గాలిలో కలిసిపోతుంది. దానివల్ల మనకు నష్టమే కానీ లాభం ఉండదు అనమాట. కాబట్టి పంటల యొక్క అవశేషాలను కూడా మనం భూమిలో కలిగి నేసేస్తే సేంద్రీయ పదార్థం బాగా పెరుగుతుంది.
భూసారం కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది సార్. ప్రధానంగా ఈ పచ్చిరొట్ట పైర్లు కూడా మనకు వ్యవసాయంలో చాలా ప్రాధాన్యత ఉంది కదా సార్. ఈ పచ్చిరొట్ట పైర్లను రైతు సోదరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? అంటే ఎప్పుడు నాటుకొని ఎప్పుడు కలియదున్నుకున్నట్టయితే భూసారం పెంపొందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువుల్లో వరిలో చాలా ఉపయోగంగా ఉంటుంది. వరిలో ఏంటంటే మన వర్షాలు పడంగానే ముందుగా పచ్చిరొట్ట ఎరువులు వేసేసుకుంటే జనుము గాని జీలుకు కానీ ఇలాంటివి వేసేసుకొని అది పూత రాకముందే మనం భూమిలో కలియదున్నుకోవాలి. అది పచ్చిరొట్ట ఎరువులు వేసేటప్పుడు ఎకరానికి ఒక 50 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. తర్వాత కలియదున్నేటప్పుడు కూడా ఒక 50 కేజీల సూపర్ ఫాస్ఫేట్ వేసినట్టయితే మనకి తొందరగా కుళ్ళిపోతుంది, తొందరగా మనకి. సార్ ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. సార్ ఇందాక ఫోన్ క్వశ్చన్ కంప్లీట్ చేయకముందు కట్ చేసేసారు. చెప్పండి సార్, అడగండి. అడగండి సార్, అడగండి. అది ఏంటి సార్, ఈ వర్మీ కంపోస్ట్ గురించి కొందరు అంటే వేరే చెప్తున్నారు. డిపార్ట్మెంట్ ఏమో ప్రాంప్ట్ చేస్తుంది. వర్మీ కంపోస్ట్ ఈ ఎర్రలు ఏవైతున్నాయో అవి మనకు ఉపయోగపడవు. మన అంటే నేటివిటీ, ఇండియన్ నేటివిటీ ఉన్న ఎర్రలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. ఇలాంటి ఎర్రలతో చేస్తే అవి మళ్ళీ భూమిలో వేసినా కూడా, చెట్టు మొదట వేసినా కూడా ఆ ఎర్రలు మళ్ళీ ఇక్కడ మన వేటి కూడా బతకనీయవు అనేది ఒకటి. అది పుట్టిన ఆ గుడ్లు వలిగి పుట్టినా కూడా వేటిని బతకనీయమని ఒకటి ఉంది సార్ అంటున్నారు. అదొకటి సార్. రెండోది ఏంటంటే 18 years మామిడి చెట్లకు ఎంత మాత్రం మనం ఇది వేయాలంటారు? మన వర్మి కంపోస్ట్ కానీ, మన ఫార్మ్ యార్డ్ మాన్యూర్ కానీ, ఇవి ఏమంటారండి మన రసాయన ఎరువులు. రసాయనిక ఎరువులు మీకు సిఫార్సు చేసిన ఎరువులు వేస్తే సరిపోతుంది. వాటితో పాటు ఏంటంటే ఒక 10 నుంచి 10 కేజీలు పశు ఎరువు కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ ఒక్కొక్క చెట్టుకు మనం వేసుకుంటే సరిపోతుంది. మీరు ముందుగా అడిగినటువంటి బొరియలు చేయని మనకి ఎర్రలు మాత్రమే మనం తీసుకోవాలి. ఏది పడితే మన వర్మీ కంపోస్ట్ ఏది పడితే అది వాడకూడదు అనమాట. మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని అడగండి. ఎందుకంటే వాళ్ళు బాగా పాపులరైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సప్లై కూడా చేస్తుంటారు. వాళ్ళ దగ్గర తీసేసుకుని అప్పుడు మీరు వర్మీ కంపోస్ట్ మీరే తయారు చేసుకుంటే చాలా మంచిది అనమాట. బయట కొనుక్కునే కంటే కూడా మీరు తయారు చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం సార్. అడగండి సార్, ప్రశ్న అడగండి సార్. అయితే మేము పొలాలకు వచ్చినాక దుక్కి చేస్తున్నాం సార్. దుక్కి చేసి మళ్ళీ వర్షకాలానికి కొట్టుకుని నాటేస్తున్నాం సార్. మరి అంత దిగుబడి బాగా వస్తుందా? లేదు మరి పొలం కోసినాక హార్వెస్టర్ కోసినాక తిరిగి మేము నీళ్ళు వేసి కేజీ దొరికితే దిగుబడి బాగా వస్తుందా? ఏంటి హార్వెస్టర్ తోటి పొలాలు కోసి నీళ్ళు వేసుకుని వర్షకాలకు కేజీలు కొట్టుకుంటున్నాం సార్. ఓకే. కొంతమంది పొలాలు దుక్కి చేసుకుని నీళ్ళు వేసి కేజీలు కొట్టి నాటేస్తున్నారు సార్. అంత దిగుబడి బాగా వస్తుందా? ఇట్లా బాగా వస్తుందా? ఏదైనా కూడా మన సేంద్రీయ పదార్థం భూమిలోకి వెళ్ళాలి. సేంద్రీయ పదార్థం భూమిలోకి వెళ్ళినప్పుడే మనకు అధిక దిగుబడి వస్తుంది. మీరు ఎట్లా అన్నా చేయండి. ఎందుకంటే మన పంట యొక్క అవశేషాలు భూమిలో కలిసి ఖరీదునేటట్లయితే మీరు దాని నుంచి మనకు అధిక సేంద్రీయ పదార్థం భూమిలోకి వెళ్తుంది. అప్పుడు మనకు అధిక దిగుబడి వస్తుంది అనమాట. అది దుక్కి సార్. మరి దుక్కి చేస్తున్నాం కదా ఇప్పుడు ఇట్లా గంటకు 600-700 పెట్టి దుక్కి చేస్తున్నాము. మళ్ళీ ఇట్లా ఖర్చు అవుతుంది. మరి లేదు అట్లనే కేజీ కొట్టుకుని నాటేసుకుంటే ఇక సేపు కాదు సార్. మరి ఏంటంటే దీంతో పాటు పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకోండి. అది కూడా ఉపయోగమే కదా మీకు. వరి అంటున్నారు కాబట్టి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోండి. దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది కదా. పచ్చిరొట్ట ఎరువు వేసేసి కలిగి దున్నేసేసేయండి వర్షాలు పడంగానే. దుక్కిలు పెట్టాక ఇత్తనాలు వేసుకొని జనుము కానీ జీలుగు కానీ అలాంటి జనుము జీలుగు ఆ రెండు వేసుకోండి. ఏది వేసుకున్నా పర్లేదు. రెండిట్లో మీరు వేసేసుకుని తర్వాత కలిగి దున్నేసేయండి. అది పూత రాకముందే మీరు కలిగి దున్నుకోవాలి భూమిలో. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశునులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ప్రధానంగా మనకు జీవన ఎరువులను రైతు సోదరులు క్షేత్రస్థాయిలో వాడుకునే విధానం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
ముఖ్యంగా జీవన ఎరువులు కొనేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకొని మనం కొనుక్కోవాలి. దాని ఇందాక చెప్పినట్టు గడువు తేదీ ఒకటి చూసుకోవాలి. అది ఏ పైరుకి వాడుతున్నామో ఆ పైరుకి జీవన ఎరువులు మాత్రమే మనం తెచ్చుకోవాలి. తర్వాత దానికి క్వాలిటీ బాగుందా ఉందా కూడా అది తెలుసుకొని అలాంటి జీవన ఎరువుల్ని మనం కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత మనం క్షేత్రస్థాయిలో వాడేటప్పుడు ముఖ్యంగా విత్తనాలకు రైజోబియం వచ్చేసి మనం విత్తనాలకు మాత్రమే పట్టించుకోవాలి. అదే మిగిలినవి వచ్చేసి మనం పొలంలో చల్లుకోవచ్చు, కానీ రైజోబియం అనేది కంపల్సరీగా మనం విత్తనాలు పట్టించుకోవాలి. అదే ఎలా పట్టించుకోవాలంటే రైజోబియం కల్చర్ పొడి రూపంలో దొరుకుతుంది, ద్రవ రూపంలో దొరుకుతుంది. ఇలా 2 రకాలుగా కూడా మనకు దొరుకుతుంది అనమాట. ఇది పొడి రూపం కంటే కూడా ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు చాలా మంచిది అనమాట. దాంట్లో ఏంటంటే క్వాలిటీ బాగా ఉంటుంది. తర్వాత మనకి ఏదైతే బ్యాక్టీరియా ఉండాలో అది ఎక్కువ శాతం ఎక్కువ పాలలో ఉంటుంది. తర్వాత అవసరం లేని బ్యాక్టీరియా కానీ అన్వాంటెడ్ బ్యాక్టీరియా అంటామో ఇటువంటి పరిస్థితుల్లో ఉండవు అనమాట. తర్వాత దాని యొక్క షెల్ఫ్ లైఫ్ కూడా ఇది పొడి రూపంలో ఉన్న షెల్ఫ్ లైఫ్ అయితే 6 నెలలు మాత్రమే ఉంటాయి. అదైతే మాకు 1 year వరకు కూడా దాని షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి అలాంటి ద్రవ రూపంలో దొరికేటట్టయితే ద్రవ రూపంలో దొరికే మనం వాడుకోవాలన్నమాట. తర్వాత వాడే విధానం గురించి చెప్పుకునేటట్లయితే విత్తనాలు పట్టించేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే పొడి రూపంలో అయితే ఎకరానికి 200 గ్రాములు నుంచి 400 గ్రాములు అంటే పైరుని పట్టి, అది మినిమం పెసర అయితే ఒక 200 గ్రాములు సరిపోతుంది. అదే వేరుశనగ కానీ సోయా చిక్కుడు కానీ శనగ కానీ అయితే 400 గ్రాములు 2 ప్యాకెట్లు వేసుకున్నా కూడా 200 గ్రాముల ప్యాకెట్ల రూపంలో దొరుకుతాయి అనమాట. ఆ 2 ప్యాకెట్లు వేసుకున్నా కూడా ఏం మంచిది అనమాట. ఇది మనం ముందుగా ఏంటంటే 10% జాగరి సొల్యూషన్ చేసేసుకొని బాగా ద్రావకంగా చేసేసుకొని దాంట్లో ఈ 200 గ్రాముల పొడిని బాగా కలిపేసేసుకోవాలి. తర్వాత దేనికి ఏ పైరుకైతే మనం విత్తనాలు పట్టించవలసిన విత్తనాలన్నీ కూడా ఒక గోనె సంచి మీద పాలిథిన్ షీట్ మీద పరిచేసేసి ఇది దాని మీద చల్లేసేసి విత్తనాలకు సమానంగా పట్టేటట్లు చేయాలి. ఇది పట్టించేటప్పుడు పై పొర దెబ్బతినకుండా చూడాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాబ్లం వచ్చేది మనకి వేరుశనగలో వస్తుంది. ఎట్లా పడితే అట్లా కలిపితే ఏంటంటే పై పొర దెబ్బతింటుంది, మనకి మొలక రాదు. కాబట్టి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకొని పై పొర దెబ్బతినకుండా చూసుకోవాలన్నమాట. చూద్దామండి. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మాకు ఈ బ్రదరు వరి చెప్పండి. చెప్పండి. అయితే ఇప్పుడు మేము అప్పుడు ఎప్పుడు ఖరీఫ్ కు వరి వేసుకోవాలనుకుంటున్నారు సార్? అంతకుముందు ఏమైనా ఖరీఫ్ కు వరి వేయదలుచుకున్నారు? వరి వేసే దాంట్లో మీరు పచ్చిరొట్టెలు వాడదలుచుకున్నారా? పచ్చిరొట్టెలు వేసుకుంటే రేపు వర్షాలు పడంగానే ముందు మీరు పచ్చిరొట్టెలు జనుము కానీ జీలుక్ కానీ ఈ 2 విత్తనాలు మీరు తెచ్చుకొని వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అది పూత రాకముందే మనం భూమిలో కలిగి దున్నుకోవాలి. అది వేసేటప్పుడు కూడా ఒక ఎకరానికి 50 kg సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. తర్వాత కలిగి దున్నేటప్పుడు కూడా మీరు ఎకరానికి ఒక 50 kg సూపర్ ఫాస్ఫేట్ వేస్తే తొందరగా కుళ్ళిపోయేసి మనకి అది సేంద్రీయ పదార్థంగా మారిపోయి మనకి పైరుకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మన భూమిలో సేంద్రీయ పదార్థం బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే రసాయనిక ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు అనమాట మనం దీనివల్ల. సార్, ప్రధానంగా మనకు వేరుశనగలు మనము ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి జీవన ఎరువులను పై పొర దెబ్బతినకుండా మనం కలుపుకోవాలని చెప్పాము. అలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నీడలా మాత్రమే ఆరబెట్టేసి మనం ఇమీడియట్ గా విత్తేసుకోవాలన్నమాట. ఇది మన విత్తనాలకు పట్టించే విధానం అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే రైజోబియంలో ఇది మాత్రమే వాడుకోవాలి. అలా కాకుండా మిగిలిన అజిటోబ్యాక్టర్ కానీ అజోస్పైరిలం కానీ ఇలాంటి ఎరువులు మనం తర్వాత వీటితో పాటు ఫాస్ఫేట్ సాల్బిలైజర్స్ అంటాము. అవి కూడా మనకు చాలా ఉపయోగం అనమాట. ఈ ఫాస్ఫేట్ సాల్బిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన ఎకరానికి 1.5 kg నుంచి 2 kg వేసుకోవాలి. అదేంటంటే ముందుగా ఒక 50 kg కానీ ఒక మనకి అవైలబిలిటీని బట్టేసి సేంద్రీయ ఎరువు పసులెరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఈ 2 ఏది దొరికినా పర్లేదు ఒక 50 kg తీసేసుకొని ఈ 2 kg దాంట్లో కలిపేసేసి విత్తే ముందు భూమిలో తేమ ఉంటుంది కాబట్టి అప్పుడు భూమిలో చల్లేసేసుకొని సరిపోతుంది అనమాట. లేకుండా వరిలో అయితే నాటిన ఒక 3 నుంచి 7 రోజుల లోపల మనం ఈ విధంగా కలుపుకున్న దాన్ని సేంద్రీయ పిల్లతో కలిపేసేసుకొని అది పొలంలో చల్లేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఏంటంటే పొలంలో చల్లుకునే పద్ధతి అనమాట. ఈ 2 విధానాలు కూడా పొలంలో చల్లుకునే విధానం చాలా మంచిది అనమాట. సార్, ప్రధానంగా మనకు దీంతో పాటుగా అంటే మనకు క్షేత్రస్థాయిలో తక్కువ ఖర్చుతో అంటే రైతు సోదరుల భూసారాన్ని పెంపొందించుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి సార్? దీంతో పాటు ఈ సేంద్రీయ ఎరువులతో పాటు కూడా పంట మార్పిడి విధానం ఉంది. పంట మార్పిడి విధానంలో ఏంటంటే ముఖ్యంగా పప్పు జాతి పంటలతో మనం పంట మార్పిడి చేసుకున్నట్లయితే దాని వేరు మీద బుడిపిల్ల రైజోబియం బుడిపిల్ల ఫామ్ అయి గల్లు నత్రయం తీసేసుకొని ఆ మొక్క కందించడమే కాకుండా కొంత శాతం భూమిలో కూడా ఉండుతుంది అనమాట. ఆ భూమిలో ఉన్న నత్రజని తర్వాత పైరుకు చాలా ఉపయోగపడుతుంది అనమాట.
ఈ విధంగా కూడా చేసినట్లయితే ఏంటంటే మనకి సేంద్రీయ పదార్థం భూసారం బాగా పెరుగుతుంది అనమాట. సార్ ప్రధానంగా రైతు సోదరులు అంటే ఏ కాంబినేషన్లలో కలిపి వేసుకోవచ్చు, ఏ కాంబినేషన్ కలిపి వేసుకోవద్దు సార్? అంటే రైతు సోదరులకు జనరల్ గా ఇప్పుడు మనం జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు అన్ని ఉన్నాయి కదా సార్. ఇందా మనం వాడే విధానంలో జీవన ఎరువులు వాడే విధానంలో మనం ఒక విషయం మర్చిపోయాము. అదేమిటంటే ఆ జీవన ఎరువులు వాడేటప్పుడు రసాయనిక ఎరువులతో మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కలిపి వాడకూడదు. తర్వాత విత్తనాలకు పట్టించేటప్పుడు మన వేసేటువంటి ముఖ్యంగా పురుగు మందులు, తెగులు మందులతో కూడా మనం విత్తనాలకు పట్టిస్తాం. దానికి దీనికి ఒక 24 నుంచి 48 గంటలు సమయం తప్పకుండా ఇవ్వాలి. అది రసాయనిక మనం పురుగు మందులు కలిపినప్పుడు ఆ 2 జాగ్రత్తలు మనం కంపల్సరీగా తీసుకోవాలి. సార్ ఇంకా ప్రధానంగా రైతు సోదరులు అంటే క్షేత్రస్థాయిలో ఎటువంటి చేపట్టినట్టు వాళ్ళకి భూసారాన్ని పెంపొందించుకోవచ్చు సార్? ఇంకా ఇప్పుడు చెప్పిన పరిస్థితుల్లో ముఖ్యంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే ఎరువుల సమతలంగా వాడుకోవాలి, తర్వాత సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి, తర్వాత మూడోది ఏంటంటే పంట మార్పిడి, తర్వాత వీటితో పాటు మంచి యాజమాన్య పద్ధతులు ఏదన్నా భూసార పరీక్షా కేంద్రంలో సూచించిన విధంగా మంచి యాజమాన్య పద్ధతులు పాటించేసినట్టు అయితే మనకి భూసారం పెరగటమే కాక దాని ఫలదత పెరుగుతుంది, తర్వాత నేల ఆరోగ్యంగా ఉంటుంది, తర్వాత అధిక దిగుబడులు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. భూసారం పెంచుటకు సూచనల గురించి చక్కగా వివరించారు సార్. నమస్కారం అండి. నమస్కారం. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ డి వెంకటరమణారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, STCR వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్ర నగర్, హైదరాబాద్. అలాగే ఫోన్ ద్వారా అయితే 9849036714 నెంబర్కి ఫోన్ చేసి అదనపు సమాచారాన్ని పొందవచ్చు. అదనపు సమాచారం మరొకసారి డాక్టర్ డి వెంకటరమణారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, STCR వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఫోన్ ద్వారా అయితే 9849036714 నెంబర్కి ఫోన్ చేసి అదనపు సమాచారాన్ని పొందవచ్చు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి శుక్రవారం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.